అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో తీవ్ర ఆందోళన నెలకొంది. చేపల వేటకు వెళ్లిన బోటు గల్లంతు కావడంతో అందులో ఉన్న 7 మత్స్యకారుల కుటుంబాలు తమ వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆగస్టు 3వ తేదీన ఓడలరేవు నుంచి సముద్రంలోకి వెళ్లిన బోటు ఆగస్టు 13న తిరిగి రావాల్సి ఉన్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. బోటు యజమాని కమ్ డ్రైవర్ కోపనాతి రామకృష్ణపురమతో పాటు సంఘాని తాతారావు, కారుడి సతీష్ కుమార్, పాలేపు సంతారావు, కొల్లాటి యేసుదాసు, శ్రీను, కర్రీరాములు బోట్లో ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నం పారాదీప్ తీర ప్రాంతాల వైపు బోటు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. మత్స్యకారులను ఫోన్లో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగింది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్కు సమాచారం అందించగా గాలింపు, రక్షణ చర్యలను ముమ్మరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనాతో సమన్వయం చేసుకుంటూ పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. తమ వారు క్షేమంగా తిరిగి రావాలని 7 కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ప్రస్తుతం 7 మత్స్యకారులు చేపల వేటకెళ్ళి గల్లంతైన విషయం తెలిసిందే. అయితే గత నెలలో 3వ తారీఖున వెళ్ళిన ఈ బోటు ఏదైతే ఉందో 13వ తారీఖు రిటర్న్ రావాల్సి ఉండగా మరి ఈ రోజు 18వ తారీఖు వచ్చింది. అంటే 5 రోజులు గడిచినప్పటికీ కూడా వాళ్ళు సంప్రదింపు అనేది జరగలేదు. అయితే ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీలు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తుంటే ఫోన్లు కూడా కలవట్లేదు, సిగ్నల్ కలవట్లేదు. మరి ఇన్ని రోజులైనా తిరిగి రాకపోవడం ఏంటని చెప్పేసి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఆయన కూడా ఈ జిల్లా ఎస్పీ కూడా త్వరగా తీసుకుని గాలింపు వింబరం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి అందులో ఉన్న ఒక మత్స్యకారు భార్య గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పుడన్నా ఇలాగా వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు లేట్ అయింది, ఎప్పుడైనా అయిందమ్మా? అసలు లేట్ అవ్వలేదండి. ఏంటమ్మా మీ భర్త గారి పేరేంటమ్మా? కొల్లాటి శ్రీనిబాబు అండి. అంటే ఎప్పుడు వెళ్ళారమ్మా అసలు? 3వ తారీఖున వెళ్ళారండి. ఆ రోజు సోమవారం వెళ్ళారండి. పిల్లలు ఇలా బాగా చూసుకో, ఎవరిని కొట్టకు పిల్లల్ని, నేను 4 రోజులు ఆటో వచ్చేస్తాను, ఫోన్ చూసుకొని ఫోన్ ఇచ్చేసి వెళ్ళారండి. ఆ రోజు ఫోన్ చేశారండి, అదే సెలకే పిల్లలు చేస్తాను చేశారు. అదే ఫోను మళ్ళీ ఫోనే చేయలేదు. ఇంకా అంటే 15 రోజులుగా సామాగ్రి తీసుకుని వెళ్ళారని చెప్తున్నారు. మరి ప్రస్తుతం మరి 5 రోజులు ఎక్స్ట్రా అయ్యింది. మరి దానికి సంబంధించిన సామాగ్రి ఉందంటారా వాళ్ళు సర్వే అవటానికి? అదైతే తెలియదండి. ఉన్నారని నమ్మకం ఉందండి, కానీ వాళ్ళు ఇంకా బయటికి రావట్లేదండి. 15 రోజుల నుంచి వెతికితే వస్తారు కదా అని 20 రోజులు ఏట అన్నారండి. కానీ 4 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నామండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఏది ఇప్పటికి రిప్లై లేదండి, చెప్పలేదు కూడా. వెళ్ళినప్పుడు 15 రోజులు కాకుండా ఎప్పుడన్నా లేట్ అయ్యి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? 2 రోజులు ఎప్పుడు లేరండి, 2 రోజులు 3 రోజులు, కానీ ఈసారేనండి ఇన్ని రోజులు ఉన్నారు. మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? చెప్పామండి, ఎవరో తీసుకోవట్లేదండి. వస్తున్నారు, వెళ్తున్నారు. ఏంటి మీ భర్త కోసము అని అడుగుతున్నారు తప్ప అతను వస్తారు, మీ భర్త వస్తారు అని వాళ్ళని ఎతకడం లేదు. నన్ను వచ్చి అడుగుతున్నారండి. నా పిల్లలు చూస్తేనేమో డాడీ ఏడని అడుగుతున్నారు. ఆయన వెళ్ళి 2 రోజులు అవుతుందండి. మా పరిస్థితి చూడండి. ఇప్పుడు మేము ఒక పూట ఉంటే పూట తింటామండి. మేము కూడా అద్దెంట్లో ఉంటున్నామండి. మా వెనక ముందు ఎవరు లేరు చూసుకోవాలండి. చెప్పండి, ఏంటి ఇప్పుడు మనం వేటకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, 15 రోజులకు వచ్చేస్తుంటారు. ఒక్కొక్కసారి లేట్ అవుతున్న సందర్భంలో వాళ్ళకున్న సామాగ్రి అందుబాటులో ఉంటుందంటారా? అంతే అండి. 20 రోజులకి వేసుకుంటారు, ఒక 13 రోజులు, 10 రోజులు, 20 రోజులు వేసుకుంటారండి. 20 రోజుల్లో అయినా వస్తుందని బోటు ఓనర్లు కూడా అదే చెప్తున్నారు. 20 రోజులు సరిపోయేలాగా ఉన్నది అందులోనూ మెస్ తింటాకి. తర్వాత ఈ వస్తుంది అన్నారని ఉంటే మాకు 10 రోజుల తర్వాత కూడా మాకు 10 రోజుల టెన్షన్ మొదలైంది. అంటే ఇప్పుడు సాధారణంగా బోటు ఇంజిన్ ఆగిపోయే అవకాశం ఉందంటారా అసలు? ఏం తెలియదండి. మరి అలాగే ఆగిపోయి అలా ఉంటే మరి ఎందుకు వెళ్తారండి? ఎందుకంటే మనకు తెలియదు, లోపల దురదృష్టజాతం ఏమైనా జరిగిందేమో. ఎప్పుడన్నా అలా బోటు ఆగిపోయినప్పుడు అలా వైజాగ్ ప్రాంతం వెళ్ళిపోవడం కానీ ఇటు వెళ్ళిపోవడం అటువంటి సందర్భాలు గతంలో జరిగినాయండి అసలు? అలాగే ఎప్పుడు జరగలేదండి, జరగలేదు ఎప్పుడును. కానీ అలాగా ఒకవేళ అలా తేలిపోతుందండి అంతే. అది వైజాగ్ వెళ్తుందో గాలి ఎటు ఉంటే అటు వెళ్ళిపోతుంది. అందరూ కూడా గజ గాలి అందరూ కూడా ఏదో వచ్చిన అంత ఎక్విప్మెంట్ అంతా లోపల ఉంటుంది. నీటిలో పడిపోయి అంత కాదండి. బోట్ మాత్రం చాలా సేపు మంచిదండి. బోటు ఆ బోటు చూసి కూడా మాకు ధైర్యం 20 రోజులు వస్తారని ధైర్యంతో ఉన్నాం మేము. ఓడలరేవు అంతా కూడా మరి ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందండి అసలు ఇక్కడ? ఇది వరకు అంటే సార్ అది ఆటోమేటిక్గా
ప్రాబ్లం అనేది వస్తుంది సార్. ఇది ఎటకాలు వెళ్ళటం రావటం, ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం రావడం వస్తుంటే రెడీమేడ్గా వాళ్ళ అవకాశం ఉంటే ఏదో రకంగా సిగ్నల్ ద్వారా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మరి పెద్ద సోనబడి వల్ల ఇది ఇటు వెళ్తా కూడా అవకాశం ఉండదండి. అయితే మినిమం మ్యాక్సిమం ఇంజిన్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం వల్ల అక్కడ ఉందని మాదేమో అంతే, ఇంకంతకంతా ఇంజిన్ ప్రాబ్లం అయితే ఇలాగ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే పక్క బోట్లకి ఏదైనా సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది కదండి? ఇస్తారు సార్. ఇస్తే ఇచ్చే అవకాశం ఉంటుంది. పక్కన బోట్లు ఉంటాయి కదా, ఇంకా వర్క్ చేసి బోట్లు ఉంటాయి, ఆ బోట్లకి వెళ్ళి సమాచారం ఇస్తారు. బోట్ అయితే బాగా లాంగ్ వెళ్ళింది సార్. ఇక్కడ మనకి సిగ్నల్ ఏం పడదు సార్. సిగ్నల్ పడదు, చాలా లాంగ్ వెళ్ళిందన్నమాట. సిగ్నల్ పడదు. మెయిన్ దానికి ఏంటంటే ఇంజిన్ ప్రాబ్లం ఉంటుందండి. ప్రాబ్లం వల్ల దానికి అటు వెళ్ళొచ్చు గాలికి, లేకపోతే ఇటు వెళ్ళొచ్చు. ఇంజిన్ ఆగిపోవడం తోటి బోటు అలా లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోయే అవకాశం ఉంది. తద్వారా యాంకర్ కూడా పడదు. యాంకర్ కూడా పడదు అక్కడ, అంత లాంగ్ వెళ్ళిపోతుందన్నమాట. యాంకర్ పడదు. ఇంకా అలా ఏంటంటే తేలి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు అది చూసారు తండ్రి సినిమా చూసారు కదా, ఆ టైప్ లో ఉంటది అన్నమాట. చెప్పండమ్మా, ఇప్పుడు మీ వెళ్ళిన అయిన వ్యక్తి మీ పేరేంటమ్మా? శాంతారావు. మీకు ఏమవుతాడు ఆయన? అన్నయ్య. వెళ్ళినప్పుడు ఏం చెప్పలేరమ్మా మీకు? నార్మల్గా ఏటకి వెళ్తున్నాము, ఏట ఉంది, మేము అమలాపురం రాలేకపోతున్నాం అని చెల్లి అన్నాడు. సరే అని ఏమేట అని చెప్పలేదు మాకు. సిరివేటకి వెళ్తలేదు కదా అని సిరివేట అనుకుని మేము వదిలేసాం. తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత అడిగాను, వారం తర్వాత అని అన్నీ రావట్లేదని అమ్మని అడిగాను. వదిన అమ్మని అడిగితే ఇలా సముద్రం మేటకి వెళ్ళదు, 20 రోజులు 30 రోజులు పడతాయి అన్నాడు. సరే అని వదిలేసాను నేను. చెప్పండి అమ్మా, ఎవరు ప్రస్తుతం మరి లోపలికి వెళ్ళిన వ్యక్తులు ఆయన పేరేంటమ్మా? శాంతారావు అండి. మీకు ఏమవుతారు శాంతారావు గారు? కొడుకండి. ఇలా గతంలో వెళ్ళి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయమ్మా? అలాగా వచ్చిపోడండి, వెళ్తే వచ్చేసిపోడండి, వచ్చేసిపోరు. అల్లది ఇప్పుడు రాలేదండి. ఇప్పుడు లోపలికి మరి అంటున్నారు, మరి చెప్తున్నారు, మరి భయం పడుతున్నారు. మరి ఇక్కడ ఎవరు వచ్చినా కానీ సమస్య ఒప్పట్లేదండి. మరి ఏం చేస్తారు? ఇప్పుడు వరకు కూడా ఏమీ చెప్పలేదు. అంటే ఇంజిన్ ఆగిపోయిందని ఏమైనా చెప్పారా? ఇంజిన్ ఆగిపోయింది అంటున్నారు, లోపల వెళ్ళి తప్పి వెళ్తున్నా అంటున్నారు. మరి విన్నారు కదండి. ప్రస్తుతం అల్లవరం మండలం ఓడల రేవులో కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. అయితే బోటు ఏమైంది ఏంటనే విషయం గురించి తనకు సంబంధించిన ఫ్యామిలీ చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే కలెక్టరేట్లో నిన్న ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏంటి, ఎక్కడున్నారో ఏంటనే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మాకు చెప్పలేదని చెప్పేసి ఫ్యామిలీ కొంత ఆందోళన చెందుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళకి సంబంధించిన కొంతమంది అధికారులు ఇక్కడ వచ్చి ఇంకా భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ఓడల రేవు నుంచి ప్రైమ్ న్యూస్.